ఆడపిల్లలతో స్నేహం చేయించి ఆ స్నేహం సందర్భంగా కొన్ని విలాసాలు అలవాటు చేసి వాళ్ళు ఆ విలాసంలో ఉన్నప్పుడు వాళ్ళకి మత్తు మందులు ఇచ్చి ఆ తర్వాత వాళ్ళతో సెక్స్ చేయించి ఆ విజువల్స్ని సెల్ ఫోన్లతో రికార్డ్ చేసి దాన్ని చూపెట్టి బెదిరించి వాళ్ళని ఒక సెక్స్ ఆబ్జెక్టివ్స్గా లేకపోతే వాళ్ళని సెక్స్ స్లేవ్స్గా మార్చినటువంటి ఉదంతంలో రాజకీయ నాయకుల ప్రమేయం డిఎంకే ఏఐఏడిఎంకే ఇద్దరి ప్రమేయం అప్పట్లో తమిళనాడులో పెద్ద చర్చనీయాంశమైంది. దాని మీద చివరికి సిబిఐ దర్యాప్తుకు ఆదేశించినటువంటి పరిస్థితి 2019లో వెలుగు చూసిన ఈ లైంగిక వేధింపులకు సంబంధించినటువంటి కేసులో 9 మందిని కోయంబత్తూరు సెషన్స్ కోర్టు దోషులుగా తేల్చింది. నిందితులు 9 మంది 2019 జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. వాళ్ళని మంగళవారం కట్టుదిట్టమైన భద్రతతో సెషన్స్ కోర్టుకు తీసుకొచ్చారు. వాళ్ళందరూ చేసింది నేరం ధృవీకరించబడింది అన్నటువంటిది కోర్టు తేల్చెప్పింది. సిబిఐ దీంట్లో 200కి పైగా పత్రాలు 400 ఎలక్ట్రానిక్ పరికరాలను ఆధారంగా చూపించడంతో కోర్టు ఇప్పుడు వాళ్ళని శిక్షించింది. ఎంత శిక్ష ఏంటి అనేది తేలుస్తామని చెప్పింది.